విశ్వనాథామృతం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న ఆర్యోక్తికి స్ఫూర్తి కె విశ్వనాథ్ స్వయం కృషి మనందరి మనసులపై చెరగని ముద్ర వేసింది. చక్కటి కథ, స్క్రీన్ ప్లే, అంతకు అంత మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి, సుమలతల నటన ఈ చిత్రానికి హైలైట్. స్వయం కృషి ఒక సోషల్ మెసేజ్ ని అందించిన బ్లాక్ బస్టర్ హిట్. సత్ఫలితం మనిషికి ఆనందాన్నిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. ఆర్థికంగా, సామాజికంగా ఓ స్థాయిని, భద్రతను అందించి భవిష్యత్తు మీద నమ్మకాన్ని పెంపొందిస్తుంది. ప్రేక్షకుల్లో ఉన్న ఇమేజ్కి భిన్నమైన పాత్రలో ప్రముఖ నటుణ్ణి తెరపై చూపించడం సాహసమే అవుతుందండోయ్. అది ప్రయోజనాత్మకం అయితే ఆ సాహసానికి తాను వెనుకాడనని నిరూపిస్తూ మెగాస్టార్ చిరంజీవి గారిని ఓ చర్మ కార్మికుడిగా త్యాగమూర్తి పాత్రలో కళా తపస్వి చూపించిన చిత్రం స్వయం కృషి. శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం లాంటి చిత్రాలు నిర్మించిన పూర్ణోదయ ఏడిద నాగేశ్వరరావు గారు ఈ విశ్వనాథుని సాహసానికి వెన్నుదన్నుగా నిలిచారు. జంఝాల, డాక్టర్ సినారే, సీతారామశాస్త్రి, రమేష్ నాయుడు లాంటి హేమాహేమీలతో పాటు చిరంజీవి, విజయశాంతి, సుమలత, సోమయాజులు, సర్వదమన్ బెనర్జీ, చరణ్ రాజ్, ఎంఎస్ హరనాథరావు, బ్రహ్మానందం, మాస్టర్ అర్జున్ లాంటి ప్రతిభామూర్తులు విశ్వనాథుడి ఊహల్లో ఒదిగిపోయారు. స్వయం కృషి ఇతివృత్తాన్ని సంక్షిప్తంగా పరిచయం చేసుకుందామా? చేతులు చెప్పులు కుట్టిన చెట్టులాగా ఎదిగే ఆలోచనలు సాంబయ్యవి. చెమటతో చెమరించే హస్తాల్ని సిరుల నేస్తాలుగా భావించే మనస్తత్వం అతనిది. ఆరంభించిన చోటే ఉండిపోకుండా తనదైన రంగంలో సమున్నత స్థాయికి చేరుకోవాలని పట్టుదలతో కృషి చేస్తూ పైకి వస్తాడు. ఆ క్రమంలో సాంబయ్య చేసిన త్యాగాలు కథకి మూల స్తంభాలు. అతని అక్కయ్య ఓ పసికందును వదిలిపెట్టి కన్నుమూస్తుంది. ఆమె మరణానికి కారకుడైన సాంబయ్య బావ జైలుకు వెళ్తాడు. దిక్కులేని పసికందు చిన్న భారాన్ని పెళ్లికాని సాంబయ్య స్వీకరిస్తాడు. అదే ఊళ్ళోని అల్లరిపిల్ల గంగ సాంబయ్య మీద మనసు పడుతుంది. కానీ సాంబయ్య మనసు శారద మీద ఉంది. ఆమె చదువుకోవడానికి ఆర్థికంగా సాయపడతాడు. అవసరాల్లో కొండంత అండగా నిలుస్తాడు. కానీ శారద తనకు సరిజోడైన భాస్కర్ని ప్రేమిస్తుంది, పెళ్లి చేసుకుంటుంది. దాంతో సాంబయ్య నిస్పృహ చెందుతాడు. తన అక్కయ్య కొడుకు చిన్నాను పెంచడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో గంగను పెళ్లి చేసుకుంటాడు. తమకు పిల్లలు పుడితే చిన్నాను పెంచడం కష్టమని గంగ త్యాగానికి సిద్ధపడుతుంది. ట్యూబెక్టమీ చేయించుకుంటుంది. స్వయం కృషికి అదృష్టం తోడై పాదరక్షల వ్యాపారంలో సాంబయ్య ఉన్నత స్థితిలోకి వస్తాడు. ఇక్కడ కథ మలుపు తిరుగుతుంది. సాంబయ్య బావ జైలు నుంచి వస్తాడు. సాంబయ్య దగ్గర చక్కగా పెరుగుతున్న తన కొడుకు చిన్నాను తనతో తీసుకుపోవాలనుకుంటాడు. అందుకు సాంబయ్య అడ్డుపడతాడు. తాగుబోతైన గంగ తండ్రితో కలిసి సాంబయ్య బావ చిచ్చు పెడతాడు. చిన్నా మనసు విరిచి సాంబయ్య మీద ఉసిగొలుపుతాడు. సాంబయ్య అంతులేని అవమానాల్ని భరిస్తాడు. కష్టాల్ని ఎదిరించి స్వశక్తితో, స్వయం కృషితో పైకి వచ్చిన తన మేనమామ సాంబయ్య ఎంత గొప్ప వ్యక్తో చివరికి చిన్నా గ్రహిస్తాడు. దుర్మార్గుడైన తండ్రి కబంధాస్తాల్లోంచి బయటకు వస్తాడు. నమస్కారం సార్. కష్టపడితే ఎంత ఎత్తుకైనా ఎదగచ్చు, ఎన్ని హైట్స్ అయినా చాలా ఈజీగా ఎక్కచ్చు అనేది మీరు చాలా చక్కగా చూపించారు. స్వయం కృషి. ఈ కథ ఒక మంచి సాంబడి పాత్ర ద్వారా, దో ఇట్ ఈస్ ఎ టిపికల్ హీరో లక్షణాలు ఉన్న పాత్ర అయినా కూడా ఒక మంచి మెసేజ్ ఉన్న క్యారెక్టరైజేషన్ సార్ అది. స్వయం కృషి యాక్చువల్గా నా మెయిన్ ఐడియా ఏమిటంటే, చాలామంది మన మూలాలు మర్చిపోయి అది సిగ్గుపడి నా మూలాలు ఇవి అని చెప్పుకోవడానికి సిగ్గుపడకూడదు. ఎప్పుడు మనని అది రిమైండ్ చేస్తూ ఉండాలి. ఇవాళ వచ్చిన రిచెస్, ఇవాళ వచ్చిన నేము, ఇవాళ వచ్చిన ఫేమ్ వేరు. మీరు స్వయం కృషి చూస్తే వాడు పెద్దగా
మల్టీ మిలియనర్ అయినా కూడా పాత ఫోటో చెట్టు కింద వాడు ఒక కాబ్లర్గా ఉన్న ఫోటోనే ఉంటుంది ఇంట్లో ఉంటుంది. అప్పుడు వాడిన ఎక్విప్మెంట్ అన్ని ఒక పూజ రూమ్, పూజ గది, ప్రతి బ్రాంచ్లోనూ ఒక పూజ గది కింద ఆ సామాన్ అంతా ఉంటుంది. ఎవ్రీ మార్నింగ్ వెన్ హీ ఓపెన్స్ ది షాప్ అండ్ గోస్ టు ది షాప్, ది ఫస్ట్ థింగ్ ఏంటంటే అతను విజిట్స్ దట్ ప్లేస్ అనమాట. అంత రిమైండ్ చేస్తుంటుంది ఎప్పుడు అది, నేను ఇక్కడి నుంచి వచ్చాను, నా ప్లేస్ ఇది అని చెప్పడానికి నాకు అది చాలా ఇష్టమైన సినిమా. చూడమ్మా, మీరు ఇలా కూర్చుని ఏమాత్రం సిగ్గుపడకుండా మీకు కావాల్సినవి తెప్పించు తినండి. బడే వీళ్ళకి ఏం కావాలో చూడు. అలాగే రెడీమేడ్ లో బట్టలు అవి తెప్పించు. అలాగే అది ఇంకో కొట్ట కాదు, అది సాంబశివరావు గారి పూజ గది. చాలా అద్భుతం సార్. ఎందుకంటే ప్రతిరోజు ఆ సీన్ గుర్తెచ్చుకుని నేను ఇక్కడి నుంచి మొదలు పెట్టాను నా జీవితం ఇది. ఇవాళ ఈ స్థితిలో ఉన్నానంటే ఇది నా స్టార్టింగ్ ప్లేస్ అని చెప్పుకునేటువంటి కథ. దాని మీద బేస్ చేసుకుంటూ మామూలుగా ఒక చెట్టు కిందో, రోడ్డు మీద, పేవ్మెంట్ మీదో తన యొక్క చెప్పుల దుకాణం పెట్టుకుని, అప్పుడు ఆ రోజుల్లో హిందీ పాఠాలు అవి నేర్పేవాళ్ళు రేడియోలో, ఆల్ ఇండియా రేడియోలో హిందీ పాఠం నేర్పేవాళ్ళు, సంగీతం నేర్పేవాళ్ళు చిన్నగా, అవన్నీ ఉండేవి. సో అలా తను ఇంకో భాష నేర్చుకుంటూ అలాగా పైకి వచ్చిన వాడు ఈ పాత్ర. నమస్తే నమస్తే, రామ్మా పుస్తకాలు తీసుకో. చూడమ్మా, ఈ రోజు హిందీ పాఠంలో ఆప్ గురించి చెప్పుకుందాం. ఆప్ కా నామ్ క్యా హై అంటే మీ పేరు ఏమిటి అని. ఆప్కా నామ్ క్యా హై అంటే మీ పేరు ఏమిటి అన్నమాట. చిన్న ఆప్ క్యో ఆయే హై. చెప్పుల దుకాణం వచ్చేసింది, దిగు. అమ్మోర్లో ఊరేగుతున్నాం. అబ్బా, చెప్పులు లేకుండా ఎలా నడవమంటారు? అసలే రాళ్ళు గుచ్చుకుని వస్తుంటే. आप क्यों आए हैं? हाँ, आप क्यों आए हैं? आप భార్య కి చెప్పులు కొనడానికి है. आप कौन है? ఏంటే హిందీ సినిమాలన్నీ చూస్తానంటావు, అర్థమైపోతాయంటావు, మాట్లాడు. నాకు రాక్ కాదు. పతి పత్ని ఆ ఓ ఊసిందికి నువ్వు కడుపుతో ఉన్నావు ఊళ్ళో వాళ్ళకి తెలియాలా? కూర్చోండమ్మా. వారిని తెలుగుడు వినట్టయ్యా, మరేంటి మమ్మల్ని హిందీలో పట్టుకుని వాయించేసావు? అది చూసుకుంటున్నానండి. మాకు స్కూల్కి వెళ్ళటం, పుస్తకాలు చదువుకోవడం కుదరదు కదండి. ఇట్లాగే రేడియోలో వాటిల్లో వినటం, లోక జ్ఞానం సంపాదించుకోవడం. అన్ని పాత్రలు చాలా సహజమైన పాత్రలు అవి. ఇప్పుడు మామూలుగా మనం టెంపుల్స్ కన్నా వెళ్తే మన షూస్ అవి పెడితే, చెప్పులు అవి పెడితే టోకెన్ ఇస్తారు, ఒక బిల్డ్ ఇస్తుంది, అట్ట బిల్డ్ ఉంటుంది. 16 నెంబర్ మనకి ఇస్తారు, 16 నెంబర్ అక్కడ పెడతారు. కరెక్ట్. ఆ చెప్పుల మధ్యలో పెడతారు. అది హీరోయిన్ క్యారెక్టర్. మీరు ఊరు కొత్త, ఏ చెప్పులు ఇక్కడే వదిలిపెట్టాలి. అలాగా, జాగ్రత్త అమ్మా, కొత్తవి. వెళ్ళండి. హర హర మహాదేవ శంభో శంకర్. సో మొత్తం ఆ రేంజ్ అంతా అంతే. ఆ అమ్మాయి తండ్రి ఏమో ఒక సస్పెండ్ అయిపోయినటువంటి కానిస్టేబుల్. మళ్ళీ ఏం గొడవ పెట్టాడండి? గొడవేమిటమ్మా, ఉద్యోగంలో ఉన్నన్నాళ్ళు తాగి తందనాలాడి సస్పెండ్ చేయించుకున్నాడా, ఇప్పుడేమో ఈ డ్రెస్ అడ్డం పెట్టుకుని అడ్డమైన వెధవ పనులు చేస్తున్నాడు. ఆ బట్టలు లగి రెడ్డి గారు, ఇవి తీసుకెళ్ళిపోండి. ఈ పాడు తాగుడన్నా తగ్గుతుంది. ఆడదానికి తాళిబొట్టు, పోలీసుడికి కాకి డ్రెస్ ఒకటి. అవి లేకపోతే ఆడది బతకలేదు, ఇవి లేకపోతే పోలీసుడు బతకలేదు. ఇచ్చేయండి వీర్రాజు గారు, నాతో నా కట్లతో పాటు కాలి బూడిదైపోవలసిందేనమ్మా, బూడిదైపోవాలి. జాగ్రత్తగా చూసుకోమ్మా, ఇన్స్పెక్టర్ గారు చూశారంటే జైలే. దట్ ఈస్ ది ప్రియాంబుల్, స్వయం కృషికి ప్రియాంబుల్. అది అది మన రూట్స్ మర్చిపోకూడదని. ఈ కథ అనుకున్న తర్వాత చిరంజీవి గారిని అనుకున్నారా? లేదు, చిరంజీవి మనసులో పెట్టుకునే చేస్తున్నారు. చిరంజీవి గారి క్యారెక్టర్ ఒక రకమైన ఆనెస్టీ, కష్టపడడం, మూలాన్ని మర్చిపోకూడదు. ఇలా అయితే గంగా క్యారెక్టర్ అసలు యాక్చువల్గా చాలా షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అండి. బేసికల్లీ ఎన్నో రకాల ఎమోషన్స్, అతని మీద స్వచ్ఛమైన ప్రేమ. అంటే ఆ హీరో ఇంకొక అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని తెలిసి కూడా. సో ఆ క్యారెక్టరైజేషన్ ఎట్లా సార్ అది కన్సీవ్ చేయడం, అసలు అంత పర్ఫెక్ట్గా దాని రూపు ఎలా దిద్దడం సాధ్యమవుతుంది? లేదు సార్, ఏంటంటే ఇప్పుడు మనకి ఒక సార్తఫ్, ఒక కన్విక్షను మనకు ముందర ఒక ఇమేజరీ మన మనసులో కనుక ఉంటే ఆటోమేటిక్గా ఫ్లెష్ అండ్ బ్లడ్గా అలా వస్తూ ఉంటుంది. మనం వేగ్గా ఉండి ఇవాళ మనం చిరంజీవి గారిని పెట్టుకుంటున్నాం, చిరంజీవి గారిని పెట్టుకున్నప్పుడు హీరోయిన్ ఇంకో రకంగా ఉండాలేమో, కనీసం ఓ 2 సీన్లో అయినా అమ్మాయి మోడర్న్ డ్రెస్ వేసుకుని ఓ పాటలోనే పెట్టాలేమో, ఇట్టా పోతూ వెళితే ఏమవుతుందంటే ఇట్ గెట్స్ డైల్యూటెడ్. క్యారెక్టర్ ఒక గ్రాఫ్ ఉండదు, హోమోజీనిటీ అంటామే, ఆ హోమోజీనిటీ ఉండదు.
గంగ క్యారెక్టర్ చాలా పవిత్రమైనటువంటి మట్టిలోంచి వచ్చిన పాత్ర లాంటిది. అసలు అందుకనే అసలు అది అనే మాటలు కూడా అంత స్వచ్ఛంగా ఉంటాయి. మా ఇద్దరిని చేసుకోవా శుభ్రంగా, నేను ఇంటి చూసుకుంటాను, అవను అమ్మాయి నువ్వు చేసుకుంటున్నా పర్వాలేదు, ఎప్పటికైనా నేనే నీ భార్య అన్నట్టుగానే మాట్లాడుతాను. ఏమందయ్యా శారదమ్మా, ఏమంది? ఇంకా 50-60 ఏళ్ల దాకా చదువు ఉంది. ఆ తర్వాత నీ జుట్టు తెల్లపడకుండా ఉంటే అప్పుడు మనం సగతి ఆలోచిద్దావనా? అదేనా అందే? అవునే, పై చదువులంటే ఇట్ట టోకెన్ తీసుకుని అట్ట చెప్పులు ఇచ్చేయడం కాదు, టింగు టంగని. జీవితం అంతా దారపోసిన ఉన్న పుస్తకాలు సగం కూడా చదవలేమంట. మంచిదే, పుస్తకాలు చదువుకుంటూ ఆయమ్మ, గోళ్ళు గిలుకుంటూ నువ్వు జీవితం అంతా గడిపేయండి. ఆ తర్వాత ఒళ్ళు ఊడిపోయి నువ్వు, పొట్టిపోయి ఆ పిల్ల. పెళ్లిపేటల మీద కూర్చుంటే చేతులొణుకు, పట్టె మంచం మీద పడుకుంటే కాళ్ళొణుకు. చాలా బాగుంటుంది. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావే? ఇదిగో, ఏ వయసుకు ఆ ముచ్చటన్నారు. నన్ను కట్టేసుకోవయ్యా. కృష్ణ పరమాత్మకి రుక్మిణి సత్యభామలాగా నేను శారద ముచ్చటగా సవితులం అయిపోతాం. నీతో కాపురం చేయడానికి నేను, ఏడికి చదువు చెప్పడానికి శారద, చక్కగా కుదిరిపోద్ది. చాలే, ముందుడికి పాలు పట్టు. కుదిరిపోద్దంటే కుదిరిపోద్ది. ఆ క్యారెక్టర్ యొక్క చేసే ప్రతి చేష్ట కూడా ఇట్ లీడ్స్ టు సర్టెన్ అమౌంట్ ఆఫ్ ప్యూరిటీ ఇన్ ది క్యారెక్టర్. దానికి ఒక క్యాచ్ వర్డ్, అట్ట చూడమాకయ్యా. నువ్వు వచ్చావేటి? నువ్వు ఇక్కడేనా? ఎదవాలోచన లేకుండా ఉంటే పక్కనే పడుకున్న బుద్ధి పక్కదారులు తొక్కదే. తొక్కకుండా మడికట్టు కూర్చుంటుందా? ఒక మగాడు ఒక ఆడది ఒకటే గది, చెవుమంటూ సలిగాలి, పైన వానసెనుకు, లోన వయసు బులుపు, మాట మాట పెరిగి మనసు మనసు సెమ్మసెక్కలు ఆడుకుంటే అమ్మో బయట తలెత్తుకు ఎలా తిరిగేదయ్యా? ఏటిది? అదేనే, మనసు మనసు ఎట్టా సెమ్మసెక్కలు ఆడుకుంటాయో చూద్దామని. అట చూడమాకయ్యా, ఇట ఏడిగాలి తగిలితే మరి డేంజర్ అయిపోద్ది. ఒక హాస్యంగా కాకుండా సెంటిమెంటల్ సీన్లో కూడా అది వస్తే బాగుంటుందని ఫీలింగ్. ఎనీ మేనరిజం ఇఫ్ యూ యూజ్ ఇట్, కళ్ళమ్మ నీళ్ళు వచ్చేట్టుగా. ఎందుకంటే అది ఆపరేషన్ చేయించుకొచ్చేసేసి పెళ్ళికూతురు డ్రెస్సులో వచ్చిన తర్వాత వాడికి తెలిసి, అమ్మో ఇంత త్యాగం చేసిందా ఒక ఆడది. ఎప్పుడు ప్రతి ఆడదానికి తల్లి కావాలని కోరుకుంటుంది. అలాంటిది అది కూడా త్యాగం చేసి తనతో ఉండడానికి వచ్చినందుకు అప్పుడు కూడా ఆ గద్గదంగానే ఉంటుంది. చాలా బాగుంటుంది. నన్ను పెళ్లి చేసుకుంటావా? అట్ట చూడమాకయ్యా. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. ఒక విశ్వనాథ్ గారి లాగా, ఒక చిరంజీవి గారి లాగా. సార్, వెల్కమ్ టు విశ్వనాథామృతం వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఈ రకమైన అవకాశం నాకు రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. మన విశ్వనాథ్ గారి మానసిక మనస్తత్వం గురించి విశ్లేషించుకుంటే చాలు, వారి సినిమాల గురించి మనం విశ్లేషించుకున్నట్లు. అంటే ప్రతిదీ వారి మనసులో నుంచి ఉద్భవించినటువంటి సినిమాలే అన్నీ కూడా. అంటే వారికి సమాజం పట్ల ఎంత కన్సర్న్ ఉంది, సమాజం పట్ల ఎంత నిబద్ధత ఉంది, కళల పట్ల ఎంత మక్కువ ఉంది, వాటి పట్ల ఎంత ఆరాధన ఉంది, అలాగే మన సంప్రదాయాలు సత్సంప్రదాయాలు వీటి పట్ల వారికి ఉన్నటువంటి అభిమానం ఎంత ఉంది, వాటిని కాపాడుకోవాలని తపన ఎంత ఉంది, ఇవన్నీ వారి మానసిక పరిస్థితుల్లో నుంచి మానసిక మనస్తత్వంలో ఉన్నటువంటివి ఆయన సినిమాల్లో రిఫ్లెక్ట్ అవుతుంటాయి. మరీ ముఖ్యంగా హ్యూమన్ వాల్యూస్, మానవతా బంధాలు, అవి నిజంగా ఈనాటి సినిమాల్లో కానీ ఏనాటి సినిమాల్లో చూసినా వాటిని ఆలంబనగా చేసుకున్నా సరే వాటి ఇంటెన్సిటీ అనేది అంతంత మాత్రంగానే ఉంటుంది. అలాంటిది దాని ఆ విలువల్ని పూర్తిగా ఆయన సినిమాల్లో మనం సుస్పష్టంగా మనం చూడగలం. అట్లాగా ఒక ప్రతి సినిమాలో ఒక సోషల్ ఇష్యూని తీసుకుంటారు, దానికి ఒక ఆన్సర్ చెప్తారు ఆయన సినిమాల్లో. అండ్ విశ్వనాథ్ గారి గురించి చెప్పేంత పెద్దవాడిని కాదు, కానీ ఆయన అత్యంత దగ్గర మనిషిగా ఉండే అదే నీ నమ్రత, అదే ఉన్నటువంటి. ఇవాళ మీరని పిలవాలా నువ్వని పిలవాలా నాకు అర్థం కాని టైంలో నేను ఒకసారి అన్నా కూడా అన్నమాట, ఏమని పిలవాలి, అది ఇది ఒకటా రెండా వారితో ఉన్న నాకు అనుబంధానికి, వారి పట్ల నాకున్న అభిమానానికి అలవోక వస్తూనే ఉంటాయి.
చెప్పాల్సిన బోల్డ్ అంత లోపల తన్నుకు వస్తున్నాయి మాటలు. నేనే రిస్టర్న్ అవుతున్నాను, ఎట్లాగా ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడకూడదని దీని మీద. మీరు విశ్వనాథ్ గారికి చేసిన రెండవ సినిమా స్వయం కృషి చాలామందిని ఇన్స్పైర్ చేసింది, చాలామంది జీవితాల్లో ఎంతో మార్పులు తీసుకొచ్చింది. కృషితో నాస్తి దుర్భిక్షం అనడానికి, స్వయం కృషితో ఏ స్థాయికైనా ఎదగచ్చు అనడానికి మీరే ఒక పర్ఫెక్ట్ నిదర్శనం సార్. స్వయం కృషి అనే సినిమా అదొక వ్యక్తిత్వ వికాసపు పుస్తకం లాగా మనం అనుకోవచ్చు. అది ఆ మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా సరే అణిగిమణిగి ఉండాలి, ఒదిగి ఉండాలి. నిండా ఫలాలతో నా చెట్టు ఎలా ఎత్తి వంగి ఉంటుందో అలా ఉండాలి అని చెప్పినటువంటి కథ. గురువుగారు ముందు చెప్పినట్లుగా ఇందాక చిరంజీవి నేను ఆ సమయంలో శుభలేఖ సమయంలో ఎలాగా చూశానో, అప్పుడు ఎట్లా బిహేవియర్ ఉందో ఈ రోజుకి అదే రకంగా ఉంటాడు అంటే బహుశా ఆయన సినిమాలను చూసి ఆ సినిమాల నుంచి ఇన్స్పైర్ అయ్యి దాని నుంచి ఆ రకంగా మేము నేర్చుకున్నామేమో అని కూడా అనుకోవచ్చు. సో ఇట్స్ ఎ లెసన్. ప్రతి సినిమా ఒక లెసన్. అందుకనే అది కేవలం వినోదాత్మకమే కాదు, అందులో విజ్ఞానం కూడా ఉంటుంది. అందుకనే అవి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాల్లాగా అనుకుంటాను. అందులో స్వయం కృషి బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ క్యారెక్టరైజేషను ఒక చెప్పులు కుట్టుకునే స్థాయి నుంచి ఒక పెద్ద షూ కంపెనీ ఓనర్గా ఎదిగి ఒక కార్లు, మంది, మార్బలం ఇంత హంగామా ఉన్నా సరే తను బేసిక్స్ని వదలలేదంటానికి, రూట్స్ మర్చిపోవటం లేదు, నేను మర్చిపోకూడదు అని తానుగా ఒక నిర్దేశించుకోవటానికి చక్కటి అట్మాస్ఫియర్లు పెట్టుకుంటాడు. సార్, ఈ సాంబయ్య అనే చెప్పులు కుట్టేవాడి పాత్రలో నటించడం అనేది అంత ఈజీ వ్యవహారం ఏం కాదు. ఎందుకంటే ఒక చెప్పులు కుట్టేవాడు ఎలా కూర్చోవాలి అనే దగ్గర నుంచి ఒక కత్తి ఎలా పట్టుకోవాలి, దాన్ని కుట్టడం ఎలా కుట్టాలి, మీరు చాలా ట్రూ ప్రొఫెషనల్ లాగా పర్ఫామ్ చేశారు. ఒక మనిషిని పిలిపించుకున్నామండి, పిలిపించుకుని ఆ మనిషి ఉంటాడు, పిలిపించుకుని ఆ మనిషితో అన్ని చేయించుకుని అవన్నీ కూడాను ప్రాక్టీస్ చేయటం లాంటిది జరిగింది. అంత సాధన చేశాం. కత్తి యాక్చువల్ గా రాయి మీద పట్టం కూడా మనిషి ఉన్నాడు ఒకటి పక్కన. ఆ రెండు కాళ్ళ మధ్య చెట్టు పెట్టుకుని అది కుట్టడం, వెనక నుంచి మళ్ళీ ఆ దారానికి మైనం పూసి దాన్ని స్టిఫ్ చేస్తారు, చేయటం కానివ్వండి. ఆ కట్ చేసేటటువంటి ఇది కత్తి లాంటిది ఒక గుండ్రాయి మీద, నునుపు రాయి మీద అది చేయటం కానివ్వండి, దాన్ని కట్ చేయటం, ఇది ఎట్లా అంటే ఎఫర్ట్లెస్గా చేయాలి. అదేదో చేస్తాం కష్టపడగా ఏదో వాళ్ళకి అటు ఇటు మాట్లాడుతూ వారి దగ్గర ఉన్న సౌలభ్యం అదే. ఒక బిజినెస్ మనం తర్ఫీ పొందగలిగితే దాన్ని ఎఫర్ట్లెస్గా చేసేందుకు వారి ప్రయత్నాలు, వారి యొక్క ఇన్పుట్స్ ఉంటాయి. అది మనకి అడ్వాంటేజ్. అందుకని అంత న్యాచురల్గా ఇమిడిపోతాం మనం. 81లో శుభలేఖ చేయడానికి 87లో చిరంజీవి గారికి ఆ సినిమా చెప్పడం, అప్పటికి చాలా మార్పు ఉంది ఆయన స్థాయిలో, ఆయన ఫ్యాన్స్ విషయంలో ఎక్స్పెక్టేషన్. కానీ ఒక చెప్పులు కుట్టేవాడి పాత్రకి ఆయన ఎంచుకుని ఆయన ఎలా ఎలా అనుకున్నారు, ఎలా కన్విన్స్ చేసే మాట లేదండి అసలు. అక్కడ కన్విన్స్ చేయటం అంటే కాసేపు ఆర్గ్యుమెంట్ చెప్పాలి, దీనికి వల్ల నీకు పేరు వస్తుందని చెప్పటం ఏమిటి, అది ఇంకా మొదట్లోనే చెప్పాడు. ఒక సరెండరింగ్ అనేది ఎట్లా మాట, గొప్ప మాట ఉపయోగించాడు. ఒక నమ్మకం, నాకు డ్రెస్సులు లేవే, నాకేముంటుంది దీంట్లో, అయినా చెప్పులు కుట్టేవాడు ఏమిటి, నా ఫ్యాన్స్ ఏమనుకుంటారు, ఏమో అనిపించేదేమో నాకు తెలియదు, నాకు తెలియపరచాల, ఇంతవరకు నాకు తెలియపరచాల. ఎందుకు నిజానికి ఏమిటి దాంట్లో గ్లామర్ ఉంది, ఏమీ గ్లామర్ లేదు ఆ పాత్రలో. అందుకే చెప్తున్నా, అప్పటికి మీరు స్వయం కృషి టైంకి దీనికి మన దాని పేరు ఏమిటి శుభలేఖ టైంకి నాకేం డిఫరెన్స్ కనపడలేదు. నాకేం డిఫరెన్స్ అంటే ఇంకో అర్థం చేసుకోకండి మీరు. ఆ బిహేవియర్ ప్యాటర్న్ తెలిసిపోతుందండి అది. ఎందుకంటే కానీ ఇవాళ అతనికి వచ్చినా అది సహజంగా మేము స్వీకరించవలసినదే. యాజ్ ఎ టెక్నీషియన్ ఐ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ వాట్ ఎవర్ వే హీ బిహేవ్స్, బికాజ్ హీ హెస్ గ్రోన్. ఐ నో. సాంబయ్య అంటే నువ్వేనా? అవును బాబు. దీని సంగతి చూడు బాబు. గుడి నుంచా బాబు? అవునయ్యా. కొత్త చెప్పులు కూడా తెగిపోతున్నాయి అన్నమాట. ఎంతైందయ్యా? దీనికి డబ్బులు ఎందుకండి అయ్యా, ఏదో మంచి పనికి వెళ్ళి వస్తున్నారు, తెగింది, పర్లేదు ఉంచండి. ఇంత మంచి మనసు ఉంటే వచ్చేస్తావయ్యా, ఇందా తప్పకుండా పైకి వచ్చేస్తావు.
ఒక ఆర్టిస్టు ఇంకొక ఆర్టిస్ట్ని మెచ్చుకోవటం కానీ లేదు వాళ్ళ గుణాలను మనం చెప్పడం కానీ చాలా అరుదుగా చేస్తాం. ఇక జనరల్గా నేను విన్నది ఏంటంటే స్వాతి ముత్యం చూసేసిన తర్వాత తను 2 రోజులు అసలు తనలో లేట. అంటే స్వాతిముత్యం నిజంగా ఎంత ఇన్ని సినిమాలు చేస్తున్నాం, ఇంత స్టార్డమ్, ఇంత స్టార్ స్టేటస్ వచ్చింది, అప్పటికే సూపర్ హీరో, డైనమిక్ హీరో, మెగాస్టార్ అనిపించుకున్నటువంటి పరిస్థితుల్లో నాకు ఏంటి తక్కువ, అన్ని రకాలుగా బాగున్నప్పుడు ఎక్కడ లోపల టాలెంట్ తపన పడే ఆ నటుడు ఉంటాడే వాడు మదనపడిపోయాడు. ఈ సినిమా మనం చేయలేకపోయామే, ఇది రాలేకపోయింది సినిమా మనకి, ఏమి చేశాడు ఏముంది అని చెప్పేసి ఆ రకంగా ఆయన ముందు అది ఎగ్జిబిట్ చేసాను. విత్ ఆల్ మై అప్రిసియేషన్ టువర్డ్స్ ఆర్టిస్ట్ నేను ఎగ్జిబిట్ చేసేసాను. అది చూడండి, అది నిజంగా దట్ ఈస్ ది రియల్ ఆర్టిస్ట్. కళాకారుడికి ఎప్పుడు కూడా యాక్సెప్టెన్స్ ఆఫ్ అదర్ మ్యాన్స్ సుప్రిమసీ కానీ ఏదైనా కానీ చాలా కష్టం. దట్ ఈస్ హీ. నాకు బాగా గుర్తు, ఇక్కడ ఉన్నప్పుడు మా మధ్యాహ్న హిల్స్లో పవన్ కళ్యాణ్ ఇంకా అప్పుడు యాక్టింగ్ రాలా, ఇక్కడ ఉండేవాడు. నన్ను ఇంట్రడ్యూస్ చేశాడు. చెప్తున్నాడు మొత్తం వాడు బ్రదర్తో అనమాట, ఒకసారి నా యాక్ట్ చేయి ఆయన దగ్గర నువ్వు. అప్పుడు యాక్టర్ కాలా, ఇంకా గుర్తుందా బయట నన్ను కార్ దగ్గర తను యాక్టర్ అవ్వాలి అప్పటికి. అలాగా అది భగవంతుడు మనకి ఇచ్చిన ఒక పెద్ద వరం ఏమిటంటే అది. తర్వాత ఇట్లాంటి వాళ్ళని పిచ్చి నాకు వీళ్ళరా నీ టూల్స్, నువ్వు వీళ్ళని తీసుకో, ఇది నా డమరుకం, ఇది నా త్రిశూలం, ఇది నా కత్తి, ఇది నా రుద్రాక్షమాల అని అట్లా ఇచ్చాడనమాట నాకు. నిజంగా ఇవాళ మనస్ఫూర్తిగా మాట చెప్తున్నాను. ఆయుధాలన్నీ ఇచ్చి నేను ఇంకా నన్ను అప్పుడు నేను విజృంభించడానికి ఏముంది, నా చేతులు అన్నీ ఉన్నాయి కాబట్టి. శారదమ్మ ఉత్తరం రాసిందయ్యా. ఇందాక గుర్తురాలేదా? ఇప్పుడు గుర్తొచ్చింది. ఇప్పుడైనా గుర్తొచ్చినందుకు సంతోషించు. ఇంత ముఖ్యమైన ఉత్తరం వస్తే ఎక్కడా చోట్లేంటే అక్కడా పెట్టుకునేది. నా సవితి రాసిన ఉత్తరమైనా గుండెలో పెట్టి దాచినందుకు సంతోషించి బొగ్గ మీద సిటికేయాల్సింది పోయి తీర్లు బుర్లును. ఇట్లా చెమటకి అత్తరాలన్నీ అలుక్కుపోతే ఎట్టగా చదివేది? బాగుంటే పెద్ద చదివేసినట్టు. నీ పెళ్ళం రాసిన ఉత్తరం చదివి పెట్టడానికైనా నన్ను చేసుకోవయ్యా. అట చూడమోకయ్యా. ఈసారి ఈ పారా హుషార్ అనే పాట ఫస్ట్ సాంగ్ గురించి మాట్లాడుకుంటాం. అదే ఫస్ట్ సాంగ్ ఏమో అనుకుంటా అసలు కంపోజింగ్ లో కూడా. అవునండి, ఓకే, ఐ థింక్ సో. సో ఈ పారా హుషార్ అనే లైన్ మీరే ఇచ్చి ఉండాలి. నేనే ఇచ్చాను. అంటే మామూలుగా ఇదివరకు మనకు రాత్రిపూట గస్తీ తిరుగుతూ అది ఆ మాట ఉంది పారా హుషార్ అనేది. దానికి ఏంటంటే కొత్త వర్డింగ్స్, తూర్పమ్మ, దక్షిణమ్మ, ఉత్తరమ్మ, పడమరమ్మ, ఈ అకారాలు చేర్చి దాన్ని కూడా దిక్కుల్ని కూడా ఒక వ్యక్తుల్లాగా చెప్పటం అనేది. తూర్పమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ, తూర్పమ్మ దక్షిణమ్మ పడమరమ్మ ఉత్తరమ్మ, పారా హుషార్ పారా హుషార్. అంబారి ఏనుగు నెక్కి అందాల మాయువరాజు, అంబారి ఏనుగు నెక్కి అందాల మాయువరాజు, ఊరేగుతూ వచ్చేనమ్మా పారా హుషార్ పారా హుషార్ పారా హుషార్. తుంటరి కన్నయ్య వీడు ఆగడాల అల్లరి చూడు, తూరుపమ్మ పారా హుషార్. దుందుడుకు దుండగీడు దిక్కుతోచ నీడు చూడు, దక్షిణమ్మ పారా హుషార్. పాలు పెరుగు ఉండనీడు పోకిరి గోపయ్య చూడు, పడమరమ్మ పారా హుషార్. జిత్తులెన్నో వేస్తాడమ్మా, జిత్తులెన్నో వేస్తాడమ్మా, దుత్తలు పడదోస్తాడమ్మా, ఉత్తరమ్మ ఉత్తరమ్మ పారా హుషార్ పారా హుషార్ పారా హుషార్. To begin on a lighter note, when స్వయం కృషి క్యారెక్టర్స్ ఇవన్నీ చెప్పాక షూటింగ్కి వచ్చిన బిగినింగ్లో
చిరంజీవి గారు ఒక మాట అన్నారు ఇన్ అ జోకింగ్ వే. ఇదేంటి సుమా, ఎప్పుడు చూసినా మన ఇద్దరం చేసి డైరెక్టర్ గారి పిక్చర్స్లో యాక్ట్ చేసేటప్పుడు నీకేమో మంచి ఎడ్యుకేటెడ్, చాలా అంటే ఒక డిగ్నిఫైడ్ ఎడ్యుకేటెడ్ రోలు, నేనేమో అక్కడ వెయిటరు, ఇక్కడేమో చదువుకోని క్యారెక్టర్. అంటే నన్ను చూస్తే డైరెక్టర్ గారికి అలాగే అనిపిస్తుంది.